ఎందుకు పుష్ప 2 ఫ్లాప్ అవుతుంది? దీనికి ఎగ్జాక్ట్ రీజన్ అందరికీ తెలిసింది, అందరూ అర్థం చేసుకోగలిగింది. కానీ తేలిగ్గా ఒప్పుకోవడానికి హైప్ లో ఉన్న అందరూ చాలా కష్టపడతారు. అసలు పుష్ప స్టోరీ ఏంటి? ఒక కూలోడు తాను కూలోడిగా అనుకోకుండా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడుతూ ఎవరి ముందు బెండ్ అవ్వకుండా తన బ్రాండ్ చూపించుకుంటూ పైకి ఎదుగుతాడు. కానీ పుష్ప 2లో ఇంతవరకు చూసినటువంటి ట్రైలర్లో దీనికి సంబంధించిన ఒక డ్రామా కానీ ఎమోషన్ కానీ ఏది బయటపెట్టలేదు. మేబీ హోప్ సినిమాలో ఉందో లేదో చూడాలి. అంతవరకు పుష్ప 2ని డ్రామా పరంగా తీసుకుంటే ఫ్లాప్ సినిమాగానే అనుకోవాలి. ఇక రెండవ విషయం, పాటలు. పుష్ప 1లో ఉన్న అన్ని పాటలు అందరినీ ఒక ఊపు ఊపేశాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు పుష్ప 1 పాటలు అప్పుడు ఒక హైప్ లో ఉండేవి. కానీ ఇప్పుడు అసలు ఏంట్రా ఇదంతా అనిపిస్తోంది. అంటావా అయితే సమంత ఊపు ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ కిసిక్ అని కొత్తగా శ్రీలీల అని ఏదో ఊరక ఉన్నటువంటి దెబ్బలు పడతాయిరో మామ అని పాటలు వేయించారు. అంతే తప్ప పాటలో ఊపు లేదు, అది చూసిన వారికి ఉత్సాహము లేదు. ఇది అందరూ ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా వినేటువంటి అందరికీ తెలుసు ఇది చేదైన నిజమని. ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ హైప్. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా సుకుమార్ గారే చెప్పారు పుష్ప 1 అంత పెద్ద హిట్ అవుతుందని, అది నార్త్ లో తనకు నమ్మకమే లేదని. కానీ అలాంటి చోట కూడా పుష్ప 1 రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈవెన్ తో కలెక్షన్స్ తక్కువైనప్పటికీ ఆ సినిమాకి అల్లు అర్జున్ మేనరిజం కి అంత క్రేజ్ ఉండే. దాన్ని క్యాష్ చేసుకోవాలని సినిమా ప్రొడక్షన్ కంపెనీస్ నార్త్ వాళ్ళకి బాగా ఎక్కాలని పుష్ప 2లో మొత్తం మసాలా పాటలు, మసాలా డైలాగులు, ఇంకా పాటలో డాన్స్ కూడా మసాలా స్టెప్స్ వేసి దాన్ని రోత పుట్టించారు. ఖచ్చితంగా నాకు తెలిసి పుష్ప 2ని కేవలం నార్త్ ఇండియన్స్ చూసి మసాలా మూవీస్ తీయడానికే తీసినట్టుంది. అంతేకాక ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా మాత్రం ఈ మూవీని అస్సలు తీయలేదని అనిపిస్తోంది. ఇక మూవీ చూసిన తర్వాతే అసలు ఇది నార్త్ ఇండియన్స్ కోరుకున్నటువంటి మంచి మసాలా సినిమానా లేదా అచ్చమైన తెలుగువాడి సినిమానా అని. ఇంతకీ పుష్ప పార్ట్ 2 హిట్ అవుతుందో ఫట్ అవుతుందో మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా మా అభిప్రాయం ప్రకారం పుష్ప 2 పుష్ప 1 కంటే తక్కువగానే ఆడుతుంది. ఒకవేళ పుష్ప 2 పుష్ప 1 కంటే బాగా ఆడి ఇండస్ట్రీ హిట్ కొడితే ఖచ్చితంగా పుష్ప 2లో ఉన్నటువంటి మంచి విషయాల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తూ నా తప్పును ఒప్పుకోవడానికి పుష్ప 2 ఫెయిల్ అవుతుందని చెప్పినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెబుతాను. అందుకు ఖచ్చితంగా నేను పుష్ప 2 అలానే ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే నేనే కాదు, మా టీం మొత్తం టాలీవుడ్ కోసం ఏమైనా చేయడానికి కట్టుబడి ఉన్నటువంటి కట్టప్ప లాంటి కట్టు బానిసలం కాబట్టి ఇట్లు టాలీవుడ్ సేవలో ఒక టాలీవుడ్ బానిస.